కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అవినీతి మరకలు అంటుకోవడానికి గల కారణం హరీష్ రావు, సంతోష్ రావు అంటూ కవిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కవిత మీద వేటు వేయబోతున్నారు అనేటువంటి వార్తలు ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కేసీఆర్ గారికి అవినీతి మరకలు అంటుకోవడానికి గల కారణం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారే అంటూ కవిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగానే కేసీఆర్ గారు కవిత గారి మీద వేటు వేయబోతున్నారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కోరి కవితతో తలగొక్కుంటున్నారా? ఓకే, కొరివితో తలగొక్కున్నట్టే కవితతో తలగొక్కుంటే ఇప్పుడు ఎందుకు అనవసరంగా కంపు చేసుకుంటున్నారు? వాళ్ళ బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు గోటితో పోయేదాన్ని గొడ్డలతో ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇవాళ కవితను పిలిచి సెటిల్ చేసుకోవచ్చు కదా. కవిత ఏం కోరుకుంటోంది? వీళ్ళు ఎక్కడ అడ్డం పడ్డారు, ఎక్కడ గ్యాప్ వచ్చింది? అనవసరంగా కల్వకుంట్ల కంపు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి, మీ పార్టీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, 25 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, తగలబడే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే తను ఇవాళ మాట్లాడుతూ కవిత ఏమన్నది? ఆ గతంలో ఏమని చెప్పింది? దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని. మా నాన్న దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని. ఇవాళ ఒక 2 దెయ్యాల పేర్లు చెప్పింది. ఏది? హరీష్ రావు, సంతోష్ రావు. స్పష్టంగా ఆమె చెప్పిన దీంట్లో హరీష్, సంతోష్ ప్రెస్ మీట్లు పెట్టారా? కవిత ఆరోపణలపై నోరు తెరిచారా? ఇప్పుడు హరీష్కి క్యాబినెట్లో నెక్స్ట్ టైం ఎందుకని ఇవ్వలేదు ఇరిగేషన్ శాఖ? ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోవటానికి మరి కేసీఆర్ ఎందుకని సంకోచించాడు, జాప్యం చేశాడు? కారణం ఇదే అని చెప్తాను. కాళేశ్వరంలో కకుర్తికి పాల్పడినందుకే మా నాన్న హరీష్ రావుని క్యాబినెట్లోకి తీసుకోలేదు, కొన్నాళ్ళు వదిలేశాడు. ఒకవేళ తీసుకున్న ఒత్తిడికి లోనై ఆ శాఖ ఇవ్వలేదు అని ఎవరు చెప్తున్నారు? కవిత చెప్తాను. పీసీ ఘోష్ ఏం చెప్పాడో కవిత అదే చెప్పింది. అవినీతిని పీసీ ఘోష్ స్పష్టంగా బయట పెట్టాడు తన యొక్క రిపోర్ట్లో. కమిషన్ కవిత దాన్ని ఎండార్స్ చేసింది. కాకపోతే అవినీతి పరుడు మా నాన్న కాదు, ఎవరు? హరీష్. మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగినటువంటి అవకతవకలకి, అవినీతికి కేసీఆర్కి సంబంధం లేదంటే ఏం చెప్తారు? అది అన్నీ తర్వాత ఏది సిబిఐ చూసుకుంటుంది. ఇప్పుడు బిడ్డ మరి తండ్రిని జైలుకి పంపడానికి ఏ బిడ్డ మరి సంసిద్ధంగా ఉంటుంది? మా నాన్న పైనే సిబిఐ విచారణ అంటే ఇక నేనెందుకు ఊరుకుంటానంటాను. పార్టీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అంటుంది. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత. ఎందుకంటే మరి తెలంగాణ, మా నాన్న అసలు ఏంటి, తెలంగాణ మీద ధ్యాస తప్ప తిండి మీద ధ్యాస ఉండదు, డబ్బు మీద ధ్యాస ఉండదు. నా పెళ్ళికి కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు. కవిత పెళ్లి చేయటానికి కూడా అప్పట్లో ఆర్థికంగా ఆయన ఇబ్బందులు పడ్డాడని ఆమె మరి చెప్పిన పరిస్థితి. అలాంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ కుటుంబం ఇన్ని వేల కోట్లకు ఎలా ఎదిగింది? రేవంత్ రెడ్డి ప్రశ్న. నిన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు కదా. ఏది? అసెంబ్లీలో రేవంత్ చేసిన విమర్శలు, లేకపోతే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో పర్టికులర్గా 3 పేజీల గురించి ఎందుకు మాట్లాడలేదు? 63, 64, 65. హరీష్ రావు ఏ పరిస్థితుల్లో సంతకం చేయాల్సి వచ్చిందో కమిషన్ ముందు ఒప్పుకున్నాడా? అది ముందు బయట పెట్టారు. ఓకే. ఇప్పుడు కమిషన్ చెప్పింది. నెక్స్ట్ సభానాయకుడిగా రేవంత్ రెడ్డి సభలో ప్రకటించాడు, మా మామ ఒత్తిడి, మా బావమరిది యొక్క హెరాస్మెంట్ తట్టుకోలేక సంతకాలు పెట్టాను అని ఆయన అన్న దీంట్లో. ఇప్పుడు కాళేశ్వరం వాళ్ళ ప్రాజెక్టు, ఇప్పుడు దాన్ని ఉద్దేశించి ఏమన్నాడు హరీష్ రావు? అసలు చెప్పాల్సినట్టుగా సమాధానం చెప్పకుండా, మాట్లాడాల్సింది మాట్లాడకుండా
పోలవరం 5 సార్లు గుంగింది, ఉమ్, దాని మీద NDSA ఏం చేసింది, ఉమ్, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఒక తెలంగాణ కాళేశ్వరమేనా, మీకు పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు కనపడలేదా, గైడ్ బండ్ కనపడలేదా, కాపర్ బండ్ కనపడలేదా అనేది అడిగాడు. ఉమ్, పోలవరంలో ఎంత ఖర్చు పెట్టారు? గత 10 ఏళ్లలో పోలవరంలో ఖర్చు పెట్టింది కనీసం 15,000 కోట్లే. ఉమ్, ఇక్కడ 1,00,000 కోట్లు. ఉమ్, గోదాట్లో పోసింది ఎంత? 1,00,000 కోట్లు అనమాట. ఇప్పుడు దానివల్ల ఫలితం ఏమొచ్చింది? ఉమ్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమని మాట్లాడాడు? 198 TMCలు ఏడాదికి డ్రా చేస్తున్నాం అని చెప్పారు. ఉమ్, అసలు వీళ్ళు మొత్తం తీసుకున్నా కూడా ఇప్పటికీ 5 ఏళ్లలో 100 TMCలు అంట. ఉమ్, అంటే ఏడాదికి 20 TMCలు అంట వాడింది. 1,00,000 కోట్లు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఉమ్, అంటే ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ ప్రజా కోర్టులో తీర్పిచ్చేశారు కృష్ణ. ఉమ్, కాళేశ్వరం పైన ఇక నీకేమి సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులో CBI ఇన్వెస్టిగేషనో కాదు కావాల్సింది. ఆల్రెడీ జనం ఇన్వెస్టిగేషన్ ఎప్పుడో అయిపోయింది. ప్రజా కోర్టులో ఇచ్చిన తీర్పే వాళ్ళకి ఎన్ని సీట్లు? 38, 39 సీట్లు. అది కూడా GHMC తీసేస్తే 12, ఉమ్, 22. వాళ్ళకు వచ్చింది రూరల్ తెలంగాణ మొత్తం మీద వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు అనమాట. ఉమ్, అంటే ఇప్పుడు ఒకటి ఇవాళ కేసీఆర్ అసలు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదు? శాసనసభకి వెళ్ళలేదంటే అనారోగ్యం అనుకోవచ్చు. ఉమ్, వరంగల్ రజతోత్సవ సభకు వచ్చి మాట్లాడాడు కదా, ఉమ్, ఫామ్ హౌస్లో నిన్న చర్చ, అందరిని పిలిపించుకున్నాడు. జగదీష్ రెడ్డి, హరీష్ రావు, KTR పక్క పక్కనే కూర్చున్నారు. ఉమ్, KTR అయితే 6 అడుగుల బుల్లెట్ అని ట్వీట్ వదిలాడు. ఉమ్, హరీష్ రావు గారిని ఉద్దేశించి. అబ్బో అసలు ఆయన మామూలుగా ప్రసంగం అసలు ఇరిగేషన్ మినిస్టర్గా పాఠాలు నేర్చుకోండి మీ మంత్రులంతా కూడానో ఏదో పెట్టాడు. ఉమ్, బుల్లెట్ ఎవరనేది డిసైడ్ చేయాల్సింది KTR కాదు, KCR కాదు, జనం, ప్రజలు. ఇప్పుడు ఏది బుల్లెట్? 6 అడుగుల బుల్లెట్ కాదు. ఇక్కడ మరి ఎన్ని అడుగులు ఈమె? 4 అడుగుల బుల్లెటా? కవిత గారి హైట్ ఎంతో మనకు తెలియదు. సార్ ఇక్కడ ఎన్ని అడుగుల బుల్లెట్ ఎంత ఉన్నది కాదన్నయ్యా, ఏదో సినిమా డైలాగ్. బుల్లెట్ దిగిందా లేదా ముఖ్యం అంటారా? ఇప్పుడు ఇవాళ దిగిందా లేదా అనేది చెప్పాల్సింది ఎవరు? KCR. ఉమ్, ఆయనేమో నోరు తెరవటం లేదు. ఆయన అనారోగ్యం ఏంటో. ఈ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ ఫేస్ చేస్తుందా? ఉమ్, శాసనసభలో నిండు సభలో అసలు వస్త్రాపహరణం. ఉమ్, ఆయన అసలు ఫైర్ అయ్యాడు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సార్ మీ నాన్న గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకో, మా సీఎం గురించి నీకెందుకు అన్నాడు ఉమ్, కవితను ఉద్దేశించి. ఉమ్, కవిత ఏమంది? హరీష్ రావుని మరి సంతోష్ని కాపాడుతుంది రేవంత్ అంది. ఉమ్, మామూలు బాంబు కాదు. ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి హరీష్ రావుని సంతోష్ని కాపాడుతున్నాడా? ఉమ్, అంటే ఇక్కడ తేల్చాల్సింది మీ కుటుంబ పంచాయతీ అయితే మీరు ఈ ఫామ్ హౌస్లో తేల్చుకోండి. ఉమ్, ఇది పార్టీ, లక్షలాది కార్యకర్తల యొక్క భవిష్యత్ దీనిపైన ఆధారపడు. ఉమ్, వేలాది నాయకులు మిమ్మల్ని నమ్ముకున్నారు. బీఆర్ఎస్ ఇవాళ ఈ పరిస్థితికి వచ్చిందంటే కారణం అవినీతి. ఉమ్, అవినీతి కుంభకోణాలు 2 కుటుంబాలను ఎలా బదనాం చేశాయి, ఉమ్, 2 పార్టీలను ఎలా డ్యామేజ్ చేశాయి, అధికారాన్ని ఇవాళ ఎలా పాతాళానికి తీసుకెళ్ళాయి. ఉమ్, నీకు అక్కడ వైఎస్ కుటుంబం, ఇక్కడ KCR కుటుంబం, ఉమ్, అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ KTR, అక్కడ షర్మిల, ఇక్కడ కవిత. ఉమ్. ఇప్పుడు ఏంటి సార్, KCR గారు కవిత మీద వేటు వేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? కవిత వేటు ఇవాళ మీకు జవాబా? ఉమ్, మీ పార్టీ కవిత వేటేస్తే బతుకుద్దా? ఓకే. ఒకసారి ఆలోచించుకోవాలా. ఉమ్, ఏది గోటితో పోయేదాన్ని గొడ్డలతో ఎందుకు తెస్తున్నారు అన్నది అదే. ఉమ్, కవిత రెడీగా ఉంది మీరు వేటేస్తే పార్టీ పెట్టడానికి. ఉమ్, పార్టీ పెట్టిందంటే మీ కొంప మునుగుద్ది. ఉమ్, ఇప్పుడు ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతోంది, ఒక ట్వీట్ చేస్తోంది. ఉమ్, రేపొద్దున అసలు జనంలోకి వెళ్ళదు. పార్టీ పెట్టిందంటే కవితను ఆపటం వీళ్ళ తరం అవుద్దా? ఉమ్, మొత్తం అన్నీ బయట పెట్టింది. ఉమ్, ఇంకెన్ని ఉన్నాయి? లోగుట్టు పెరుమాళ్ళకు కాదు, ఇక్కడ లోగుట్టు కవిత కెరుక. ఉమ్,
మనం అంటోంది అదే. ఇవాళ కవిత విషయంలో ఆషామాషి నిర్ణయాలు తీసుకుంటే కొంప కాళేశ్వరం అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం ఆల్రెడీ 3 పిల్లర్లు బెసికాయి, ఫామ్ హౌస్ బెసికింది. సార్ ఇవాళ కేసీఆర్ ఇప్పటికైనా ఆయన నోరు తెరవాలి, కూర్చోబెట్టాలి కొడుకుని కూతుర్ని. అసలు ఏం జరిగింది ఢిల్లీలో? కవిత 6 నెలలు 5 నెలలు జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? కేటీఆర్ డబల్ గేమ్ ఏంటి? ఆ రోజు ఏమనుకున్నాం, అన్న ఏదో ఆవేదన చెందుతున్నాడు, ఆమె మరి ఎలా బయటకు తీసుకురావాలా అని బావ అన్న కలిసి ఢిల్లీలో ఉన్నారు అనుకున్నాం. హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీలో మంతనాలు ఏం చేశారు? కవిత పట్ల వాళ్ళు చేసిన కుట్ర ఏంటి? ఆ ఢిల్లీ కుట్ర కనుక బయట పెట్టిందంటే హరీష్ రావు కేటీఆర్ గల్లంతు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.